పిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పుష్పోత్సవ్ 25 హార్టికల్చర్ షో ప్రజల మనసుని దోచేస్తోంది. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సమీపంలోని ఏరో ప్లాజాలో ఈ ప్రదర్శన కొనసాగుతోంది. GHIAL సీనియర్ అఫీషియల్స్ ద్వారా ప్రారంభమైన ఈ పుష్ప ప్రదర్శనకు ఊహించని స్పందన లభిస్తోంది. ఆశ్రయంలో రాకపోకలు సాగిస్తున్న వారిని ఈ పుష్ప ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. గంటల కొద్దీ ప్రయాణించిన వారు సైతం ఇక్కడికొచ్చి పూల మొక్కలతో సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. అన్ని రకాల ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎకేబానా అరేంజ్మెంట్స్, బాన్సాయి, ఎయిర్ ప్లాంట్స్, అన్ని రకాల ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్ హియర్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. సంక్రాంతి ముందు అండ్ వెన్ ద సీజన్ ఈజ్ సో గుడ్, ఈ ఉత్సవం ఇక్కడ అవుతున్నది. అండ్ ఇట్స్ వెరీ అప్రోచబుల్ టు హైదరాబాద్. ఇక్కడ ఇట్లాంటివి ఏవి చూడలేము, అంత బాగుందండి ఇట. ఇక పుష్ప ఉత్సవ్లో బోన్సాయి మొక్కలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఎన్నడూ చూడని విధంగా వాటి కాండాలు వివిధ డిజైన్లతో ఉండడంతో సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు.
డెకరేట్ చేశారు. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పచ్చగా చాలా మంచిగా అనిపిస్తుంది. హోప్ఫుల్లీ మీరు కూడా రావాలంటే వచ్చి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి ఇక్కడ ఫొటోస్ దించుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి. రకరకాల ఫ్లవర్తో అలంకరణ చేసిరు కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏరోప్లేన్ చాలా నచ్చింది. అక్కడ ఫ్లవర్స్ అన్ని చాలా బాగా డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ ప్రదర్శితమైనవన్నీ ఇంట్లో, బాల్కనీల్లో, టెర్రస్లపై సులువుగా పెంచుకునే మొక్కలే. ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనను తిలకిస్తున్నారు. ఇలాంటి మొక్కలు తమ ఇంట్లో ఉంటే బాగుంటుందని భావిస్తూ అలాంటి వాటిని ఇంటికి తెచ్చుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. మై నేమ్ ఇస్ సుర్జా, आई एम फ्रॉम टू जोधपुर. यहाँ आके बहुत अच्छा लगा, फ्लावर्स वगैरह, फिश वगैरह. आप भी आओ, देखो, बहुत अच्छा है. मेरे को भी अच्छा लगा. धन्यवाद. మై సెల్ఫ్ లిఖిత కాటూరి. నేను ఇంటర్న్షిప్ చేయడానికి జిఎంఆర్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫ్లవర్ షో ఆర్గనైజింగ్ చేస్తున్నారు అండ్ మోర్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎకిబానా గార్డెనింగ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ సో ఇంట్రెస్టెడ్ టు సీ ఆల్ ఆఫ్ దీస్ అండ్ దీస్ పీపుల్ ఆర్ సో ఇంటరాక్టింగ్ ఇన్ దిస్. అందరికీ ఇష్టపడుతున్నారు అండ్ అందరూ ఇంటరాక్ట్ అవుతున్నారు. చాలా బాగుంది ఇది జిఎంఆర్ నుంచి చేయడం వల్ల. ఈ పుష్ప ఉత్సవ్లో గులాబీ పూలతో ఏర్పాటు చేసిన విమానం సందర్శకులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ పూల విమానాన్ని పరిశీలనగా చూస్తూ కెమెరాలకు పని చెబుతున్నారు. పుష్ప ప్రదర్శనలో సుందరమైన పూల మొక్కలు, బోన్సాయి చెట్లు, ఆహ్లాదాన్నిచ్చే మరెన్నో చిన్న చిన్న మొక్కలు హైదరాబాద్ నగర వాసులతో పాటు దేశీ, విదేశీ వాసులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా సీజనల్ పూలు, క్రిసాంథెమస్, జాలియాస్, గులాబీలు, బోన్సాయిలు, ఎకబానా, కట్ ఫ్లవర్లతో సహా వివిధ పుష్పించే మొక్కలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. నా పేరు అనిత లక్ష్మణ్. నేను ఇకబానా ఇంటర్నేషనల్ రంగారెడ్డి చాప్టర్ మెంబర్ని. ఇట్స్ యువర్ స్కూల్ ఫామ్ స్టైల్లో నేను అరేంజ్మెంట్స్ చేశాను. దాంట్లో మెయిన్ ఏంటంటే 3 స్టెమ్స్ తోటే అరేంజ్మెంట్స్ చేస్తారు, 3 ఫ్లవర్స్ తోటి అరేంజ్మెంట్స్ చేస్తారు. బ్యాంబూ ఎక్కువ వాడతారు, కేన్ వాడతారు. ఇవి చాలా థెరపెటిక్గా అనిపిస్తుంది చేస్తున్నప్పుడు. చక్కగా ఏంటంటే అది చేస్తున్నప్పుడు మనకి అరేంజ్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ఆకు, డ్రై ఆకులు తీయటము, తర్వాత హైట్స్లో కట్ చేయటం అన్నీ చూసి నాకు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాను. నాకు ఎంత ఇంట్రెస్ట్ అనిపిస్తుందంటే అదొక థెరపీ లాగా నా మైండ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా కామ్గా అనిపిస్తుంది. So I am interested and I'm part of this Ikabana International Rangareddy chapter. I'm Subaki Hema Patkar. I'm from O'Hara School of Ikebana. I'm Associate First Masters, going to get my First Masters. I've been into Ikebana from past 25 years. ఇక్కడ పుష్పోత్సవంకి నేను ఈ అరేంజ్మెంట్ చేశాను. This is like more of a freestyle where I have incorporated more of Ikebana style. So all my flowers and have been coordinated with the pink and white colors, and I have taken black big containers to use this arrangement. Then 25 years నుంచి ఈ Ikebana నేర్చుకుంటున్నాను and నేను వేరే వాళ్ళకి నేర్పిస్తాను కూడా, and I keep holding workshops and exhibitions. That is how I'm passionate about my work, and this is the arrangement what I have done for Pushpotsav flower show at RGI airport, and this is a good opportunity for me to show to all the people whoever is walking in through today to see my arrangement. Thank you. మరోవైపు ఈ ఫ్లవర్ షోలో పోటీలు కూడా నిర్వహించారు. మొక్కలు, పుష్పాలతో వివిధ కళాకృతులను తయారు చేసిన ఔత్సాహికులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. విమానాశ్రయంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ షో చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి కళాకృతిని పరిశీలనగా చూస్తూ వాటి గురించి సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకుంటున్నారు. నా పేరు సంగీత రెడ్డి అండి.
అండ్ ఉద్యానోత్సవ్లో శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేసినారు టు డిస్ప్లే ద ఎయిర్ ప్లాంట్స్ అండ్ ఆర్కిడ్స్. మై థీమ్ హియర్ ఇస్ డౌన్ బట్ నాట్ అవుట్. అవన్నీ ఎండిపోయిన చెట్లు పొయ్యిల కట్టల బదులు దాని మీద పెట్టి వాడుతున్నాను. వీటిని ఎయిర్ ప్లాంట్స్ అంటారు. వాటికి అవి గాలిలోనే పెరుగుతాయి, రాక్స్ మీద పెరుగుతాయి, షెల్స్ మీద పెరుగుతాయి, చెట్ల మీద పెరుగుతాయి. అండ్ దే ఆర్ నాట్ పారాసైట్స్, దే ఎపిఫైట్స్. ఎపిఫైట్స్ ఏంటిదంటే చెట్టు మీద యాంకర్ ఓన్లీ రూట్స్ పట్టుకుంటుంది. దే డోంట్ టేక్ నరిష్మెంట్ ఫ్రమ్ ద ట్రీస్, ద హోస్ట్. అండ్ దే బిలాంగ్ టు ద పైనాపిల్ ఫ్యామిలీ. And easy to maintain, no soil required, just water and once a month fertilizer. Why this thought came to me also is because I thought instead of this wood going waste, let me give life to dead wood. That was what was behind the whole concept. Orchids good ante, they grow on trees in nature. And both are very different. Orchids need different conditions, air plants need different conditions. Orchids need a lot of humidity, they're heavy feeders also. Air plants ku once a month fertilizers se chadipotadu. హార్టికల్చర్ షోలో జపనీస్ కళ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. జపనీస్ ప్రజలు పూలు, మొక్కలతో ప్రత్యేక కళాఖండాలు తయారు చేయటంలో నిష్ణాతులు. వారి దగ్గర నుంచి ఆ కళను అందిపుచ్చుకున్న మన దేశ మహిళలు సైతం ఇక్కడ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నేను రేఖారెడ్డి, ఇకెబానా ఇంటర్నేషనల్ రంగారెడ్డి చాప్టర్ ప్రెసిడెంట్. ఇక్కడ మేము తర్వాత హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు అందరూ కలిసి ఈ పూల ప్రదర్శన చేశాము. ఇకెబానా అనేది ఒక జాపనీస్ కళ. ఈరోజు పుష్పోత్సవ్, ఇది జిఎంఆర్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఆర్జీఏఐ, దట్ ఈస్ ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరో ప్లాజాలో 3-day ఫెస్టివల్. దాంట్లో ఈ పెద్ద హాల్లో మేమందరము ఫ్లవర్ అరేంజ్మెంట్స్ డిస్ప్లే చేశాము. ఇకెబానా అనేది ఒక జాపనీస్ కళ. ఇది బుద్ధిజం ద్వారా ఈస్ట్ ద్వారా జపాన్ చేరుకునింది. అక్కడ అది స్లోగా ఆర్ట్ ఫామ్గా ఇవాల్వ్ అయ్యి దాని వెనకాల చాలా జెన్ ఫిలాసఫీ అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ కూడా ఉంది. అందుకే ఇది చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు కూడా. ఈ ఇకెబానా అనేది ఎందుకు చేస్తామంటే ఫ్లవర్ అరేంజ్మెంట్ ప్రమోట్ చేసేది కాక హార్టికల్చర్లో ఇంట్రెస్ట్ వస్తుంది, గార్డెనింగ్లో, ఎన్వైరన్మెంట్లో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ. సో దీన్ని పిల్లలే కాక పెద్దలు, స్కూల్ పిల్లలు అందరూ చూసి ఎంజాయ్ చేసి వాళ్ళు చేస్తే ఎన్వైరన్మెంట్కి కూడా కొంచెము ప్రయోజనం ఉంటుందని మా ఆశ. ఇప్పుడు మేము నేను అన్నది ఇకెబానా ఇంటర్నేషనల్ రంగారెడ్డి చాప్టర్, తర్వాత హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ ఒహారా స్కూల్ ఆఫ్ ఇకెబానా అందరూ కలిసి మెంబర్స్ అందరూ దాదాపు ఒక 50 అరేంజ్మెంట్స్ డిస్ప్లే చేశాము. డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ మెటీరియల్. ఇప్పుడు మన తోటలో పెరిగే మెటీరియల్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జాటిక్ ఫ్లవర్స్ మన ఫ్లోరిస్ట్ నుంచి కూడా కొనవచ్చు. సో దేంతో అన్నా ఎంత బాగా సింపుల్ ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసి మన ప్రకృతిని, మన ఎన్వైరన్మెంట్ ఎంత బాగా బ్యూటిఫై చేయొచ్చు అనేది ఈరోజు ఆశ. So we have taken part in this Pushpa Utsava show, and all our members, they have displayed their different arrangements. So Ikebana is not just arranging the flowers, it is more than arranging the flowers. Like it's like a prayer, it's like a prayer to God, it's like a meditation. By doing Ikebana, you become more tolerant, and your concentration level increases. And like once you do Ikebana, while you are doing Ikebana, you will get cut off from the other world, from other thing, and so it's always like it's regenerating the life. So doing Ikebana is always like a prayer and meditation for me. It's not like just a hobby, and it connects everybody to the nature also, and how to save the nature, how to grow the plants. Like you get interested in growing more and more plants. It's because you are cutting, so whatever you are taking, you wanted to give back to the earth, Mother Earth. So this is the philosophy, or like whatever motto behind doing the Ikebana. Thank you. మొత్తానికి జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పూల సోయగంతో కళకళలాడుతోంది. అందమైన పూల మొక్కలను ప్రదర్శించడమే కాదు, తద్వారా ప్రయాణికులను హార్టికల్చర్ వైపు ఆకట్టుకునేందుకు
తీవ్రంగా కృషి చేస్తోంది. 2025 జనవరి 10, 11, 12 తేదీలలో మాత్రమే ఈ పుష్ప ఉత్సవ్ సందర్శకులకు అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఈ ప్రదర్శన చూడాలనుకుంటే ఇంకేంటి ఆలస్యం, మీరు వెళ్ళి మీ మనసును ఆహ్లాదపరచుకోండి.